సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏంటి దారుణాలు? నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో 8 ఏళ్ల బాలికను నిండా 15 సంవత్సరాలు లేని చిన్నారులు హత్యాచారం చేసిన ఘటన ఒక పక్క ప్రకంపనలు సృష్టిస్తుంటే, తాజాగా విజయనగరం జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన జరిగింది. 5 నెలల క్రితమే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన ఓ చిన్న పాపపై అత్యాచారం జరిగింది. ఉయ్యాలలో ఉన్న పసి కందుపై అఘాయితానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. రామభద్రపురం మండలం జిలుగుసువలస గ్రామంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. కళ్ళు మూసుకుపోయిన కామాంధులు చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. మృగాల కంటే దారుణంగా తయారవుతున్నారు. చట్టాలకు భయపడడం లేదు. ఉరి శిక్షలు పడతాయన్నా వెనక్కు తగ్గడం లేదు. నరనరాల్లో కామాన్ని నింపుకొని జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలు, యువతలు కాదు, అభం శుభం తెలియని చిన్న పిల్లలను కాటేయడం నిజంగా దురదృష్టకరం. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. 5 నెలలంటే ఆ బుజ్జి పాపయ్యకి ఏం తెలుసు? తల్లిపాలు తాగి హాయిగా ఉయ్యాలలో నిద్రపోయే వయసు. అలాంటిది చిన్నారి మీద ఇంత నీచంగా ప్రవర్తించాడని ఆ తల్లి చెప్తుంటే ప్రతి ఒక్కరిలో గుండెల నుంచి బాధ, ఆక్రోశం ఉప్పొంగుస్తుంది. పక్క అతనికి ఒంట్లోని బాగులే గడప దగ్గర పడుకుని ఉన్నారు. ఆ ఉయ్యాల దగ్గర ఆ మనిషిని చూసి ఆ పిల్ల కెక్కుపెట్టి గట్టిగా ఏడ్డాము. ఆ పక్క అతను విని ఆ పిల్ల ఎందుకో ఏడుస్తుందో ఆడ ఆ ఇంట్లోని దూరాడు. ఎదవడు అర్జెంటుగా వాళ్ళ అమ్మకి చెప్పంతే ఆ తల్లి వచ్చి ఆ పిల్ల కీర్తన వాళ్ళ అమ్మకి ఆ కీర్తనకి చెప్తే తల్లి మామూలుగా గల ఏడుస్తుంది, ఎల్లమ్మ చెల్లికి ఎత్తుకో అనుకుని పిల్లకి పంపింది. తను ఆ పిల్ల వెళ్ళేసరికి ఆ పిల్లని ఇలా పట్టుకుని ఆడ చేతుల్లోనే ఉండిందట. ఎప్పుడు అమ్మ చెల్లి తాత చేతిలో ఉంది, బ్లడ్ వచ్చేస్తుందమ్మా అనుకుని చెప్పగానే తల్లి పిల్ల వచ్చేసరికి ఉయ్యాల్లో నేసి పారిపోవడానికి చూస్తున్నాడు. అప్పుడు తల్లి ఏడు చేసింది, నా కూతురికి ఏడు చేసేవరే, ఎందుకు బ్లడ్ వస్తుంది అంటే నేను ఏడు చేయలేదు, ఏడుతుందని పట్టుకోను అనుకుని అంతే. అంతలోకి మేము లోనికి వెళ్ళిపోయాము. ఏడు జరిగింది అనుకున్నంత పిన్ని ఎలగెలగ జరిగింది పిన్ని అనేసరికి అక్కడ పట్టండి అనేసరికి అక్కడ పొయ్యి దగ్గర ఇప్పుడు ముజ్జులు కర్రలు ఉన్నాయి, ఆ ముఖం మీద కొట్టేసింది. నేను ఆ పిల్లని పట్టుకోను, మరి ఆ పిల్ల ఇలా ఉండిపోయింది మేడం. ఉయ్యాల్లో పిల్లని ఇలా తీసి ఇలా నేను గొజం మీద వేసుకొని అప్పటికి ఆడ ముక్కంట నోటి అంటే బ్లడ్ అయితే బయట నుండి వాళ్ళకి తెలియదు కదా, అతను ఏడు చేశారు. ఇలాగా అతనికి పట్టండి అనేసరికి పారిపోండు. మనకి తల్లితో మాట్లాడితే వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు, ఆమె చెప్పిన ప్రకారం ఇంతకుముందు దగ్గర బంధువే కాబట్టి వస్తూ పోయిన సందర్భంలో ఇలా చేసున్నాడు. అప్పుడు మేము గట్టిగా మందలించి పంపించేసాము. ఆ తర్వాత మళ్ళీ ఆయన రాలేదు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత వచ్చి ఈరోజు కూడా పెద్ద పాప మీద అటాక్ చేసి అమ్మాయి తప్పించుకుని వెళ్ళిపోగానే ఆ ఏదైతే ఉందో తన ఆలోచన, ఆ వయసు కానీ ఆ పసితనం కూడా ఆ కళ్ళకి కామం కప్పేసిందని అనుకోవాలి. ఆల్రెడీ పెద్ద పాప తప్పించుకోవడం, ఎదురుకుండా ఉన్న ఈ పసి మొగ్గ బలైపోయిందని మనకి దీనికి అర్థమవుతుంది. ఐసీడీఎస్ సిబ్బంది సహాయంతో సకాలంలో పాపను ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం పసికందు ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు గతంలో కూడా ఇలాంటి దారుణాలకే పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. నేరేళ్ల వలసకు గ్రామానికి చెందిన అతడు సైకోలా ప్రవర్తిస్తుంటాడని చెప్తున్నారు. అలాంటిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యాచార ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గణపతి రాజుతో ఫోన్లో మాట్లాడారు. జిల్లా ఎస్పీ పోలీసులు అధికారులతోనూ మాట్లాడిన ఆమె ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. నిజంగా 5 నెలల పసిపాపపై అఘాయిత్యమంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఇంత కామందులు ఉంటారా? కళ్ళు మూసుకుపోయి ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? నెలల పాపపై నిజంగా సిగ్గుపడాలి. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి. ఇప్పుడిప్పుడే ఆడపిల్లలపై విపక్ష పోయి ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందంటూ కుటుంబ సభ్యులంతా సంబరాలు జరుపుకునే రోజులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో జరుగుతున్న అకృత్యాలు చూసి తల్లిదండ్రుల్లో భయానక వాతావరణం నెలకొంటుంది. ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేయాలో కామెంట్ చేయండి.
ఇమీడియట్ గా తల్లి పరిగెట్టుకుంటూ వచ్చి చూసేసరికి వీడేమో గాబరాగా ఆ పాప తాలూకా ఎత్తుకొని ఏదో ప్రైవేట్ పార్ట్ దగ్గర ఇచ్చేస్తున్న వ్యక్తి సడన్ గా ఉయ్యాల్లో బేబీని పడేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తావు అని చెప్పేసి తల్లి ఇచ్చేసి పక్కన ఉన్న ఒక కర్రతో వాడిని అటాక్ కూడా చేయడం జరిగింది. విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే వాడేమో పారిపోయాడు. వాడు బాగా త్రాగేసి నుండి ఇచ్చేసాడు. అయితే దాని మీద ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి ముందు ఏం జరిగిందో వాళ్ళకు కూడా క్లారిటీ లేక బ్లీడింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చేసరికి మేము నిన్న ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. మేము ముద్దాయిని నేరేలవలస గ్రామం దగ్గర వాడిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాడిని తీసుకొచ్చి మళ్ళీ క్రూస్ టైంతో వాడి తాలూకా బ్లడ్ స్టెయిన్స్ క్లాత్స్ ఏమైతే ఉన్నాయో వాడు వేసుకున్నవి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాడిని ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.